నన్ను తిట్టారు, నా తల్లిని తిట్టారు. స్వర్గస్థురాలైనటువంటి నా తల్లిని, నా తండ్రిని కూడా ఇందులోకి లాక్కొచ్చి తిట్టారు. అయినా సరే ఆ పిల్లలకి క్షమిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మనవాళ్ళు, మన పిల్లలు. మన పిల్లల గురించి మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళకి సరైన మార్గం చూపడం మన విధి. దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఆ పయనంలో యువత భాగం కావాలి. దూషించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. నేను మీకోసమే జీవిస్తున్నా, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం పయనిస్తున్నా అని చెప్పి నరేంద్ర మోదీ గారు అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేశారు. మీరందరూ బాగా చదువుకోవాలి. ఈ దేశంలో అంటే ఈ దేశ అభివృద్ధిలో భాగం కావాలి. మీరెప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. ఇక నుంచి ఇలాంటి తప్పుల నుంచి పాఠం నేర్చుకుంటారనుకుంటున్నాను. అందరము ఒకరి నుంచి ఒకరు నేర్చుకుందాం అన్న విధంగా నరేంద్ర మోదీ గారు అయితే ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోన ఎవరైతే ఆయన మీద అంటే ఆయన్ని తిట్టారని కేసులు నమోదు చేశారో వాటిని కూడా తీసేయమని చెప్పారు. అలాగే అయితే ఈ నేర చరిత్ర ఉన్నటువంటి వారు మర్డర్ కేసులో కానీ, మానభంగాల్లో కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కేసులు ఉన్నటువంటి వారిని మాత్రం ఇందులో మినహాయించేశారు. అలాగే ఎవరైతే విద్యార్థులు కాకపోయినటువంటి వారి మీద కూడా కేసులు అయ్యాయో వాళ్ళకి ఎటువంటి నేర చరిత్ర లేకపోతే వాళ్ళని కూడా విడిచిపెట్టేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే ఈ పెద్ద బొందిగులు ఉన్నాయి కదా, ఏదో ఒక విధంగా మనం పోరాడుతున్నామని తెలియాలని చెప్పి అందరి మీద కేసులు ఎత్తేయాలి. ఆ రోజు నాకు కేంద్ర మంత్రి మాట ఇచ్చాడని చెప్పి సౌరవ్ దాస్ లాంటి వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు విడిచిపెడతారు? మర్డర్ కేసులు ఉన్నటువంటి వారిని ఎందుకు విడిచిపెడతారు? నీ పుణ్యమా అని ఇంక వాళ్ళు దొరికారు కాబట్టి దానికి నువ్వు కొంచెం సంతోషించాలి. నీ వల్లే దొరికారు కాబట్టి. మీరు చేసినటువంటి ఆ ధర్నా వల్ల కనీసం పోలీసులకి ఆ మాత్రమైన ఫలితం దక్కింది. మీరు పోలీసులు కొట్టిన దాన్ని పక్కన పడేశారు. మీరు దేశం చేసినటువంటి దేశద్రోహాన్ని పక్కన పడేశారు. మీరు ఏదైతే దేశద్రోహానికి పిల్లలందరినీ సెట్ చేశారో వాళ్ళ మీద కేసులు కూడా ఎత్తేశారు. కాకపోతే నీ వల్ల ఆ క్రిమినల్స్ దొరికారు. ఆ 101 మంది ఆ మర్డర్లో ఇరుక్కున్నటువంటి వారు, అంటే మర్డర్లో ఇరుక్కోవడం కాదు, మర్డర్ చేసినటువంటి వారు, ఆ మానభంగం చేసినటువంటి వారు, పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి వారు, ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ ఇంచుమించు 1000 మందికి పైగానే దొరికారు. కాబట్టి అది కొంచెం ఢిల్లీ పోలీసులకి కొంతలో కొంత ఊరట.